నమస్కారం. కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళినప్పుడు మనం చాలా తీర్థాలు చూస్తుంటాం. కానీ దట్టమైన అడవి మధ్యలో కొండల నడుమ హనుమంతుడు స్వయంభుగా వెలిసిన ఒక పవిత్రమైన ప్రదేశం జపాలి తీర్థం. రావణ సంహారం తర్వాత శ్రీరాముడిక్కడికి ఎందుకు వచ్చారు? జపాలి మహర్షికి స్వామివారు ఎలా దర్శనమిచ్చారు? ఈ వీడియోలో జపాలి క్షేత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. త్రేతాయుగంలో జపాలి అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన హనుమంతుని దర్శనం కోసం ఈ శేషాచల అడవుల్లో కఠోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యారు. తన భక్తుడి కోరిక మేరకు స్వామివారు అక్కడే స్వయంభుగా వెలిశారు. అందుకే ఈ ప్రాంతానికి జపాలి తీర్థం అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం వనవాస సమయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివసించారని చెబుతారు. అంతేకాదు, లంకాధిపతి రావణుడిని సంహరించిన తరువాత శ్రీరాముడికి చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి ఈ జపాలి తీర్థంలోనే స్నానం చేశారని ప్రతీతి. అందుకే ఇక్కడి నీటిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ హనుమంతుడు ఉగ్రరూపంలో కాకుండా శాంతంగా దర్శనమిస్తారు. గర్భాలయం ప్రవేశం వద్ద వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్నాకే హనుమంతుడిని దర్శించుకుంటారు. శనిదోషంతో బాధపడేవారు జపాలి స్వామిని దర్శించుకుంటే ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. తిరుమల ప్రధాన ఆలయం నుండి పాప వినాశనం వెళ్లే దారిలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇది జపాలి తీర్థం వెనుక ఉన్న కథ. మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.